ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే ఆయనకు అందరు మతిమార్పు అంటారు. ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. అడ్డుకున్న చేతులే ఆరతులు పడుతున్నాయి. ఎవరు అడ్డుకున్నారు ప్రభాకర్ రెడ్డి? 9 గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ముంపు గురైతే సాటి రైతుగా వారికి న్యాయం జరగాలి. 100 ఏళ్ల నుంచి భూములు వాళ్ళవి భూములు పోతా ఉన్నాయి. ఒక రైతుకు భూమి పోతే ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. భూమి కోసం భూమిని అమ్మలే రైతు కానీ ఆత్మహత్య చేసుకున్నారు. మరి అలాంటి రైతాంగం కోసం వాళ్ళ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసినాం. ఈరోజు వాళ్ళకి R&R ప్యాకేజ్ కానీ ఇల్లులు కానీ వచ్చినాయంటే న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ పోరాటంతో. ఏనాడైనా నువ్వు ఆ ముంపు గ్రామ ప్రజల సమస్యలు పట్టించుకున్నావా? ఒక రైతు తన చితికి పేర్చుకొని చచ్చిపోతే కూడా కనీసం నువ్వు పరామర్శకు పోలే. నువ్వా మాట్లాడేది? అసలు మల్లన్న సాగర్ అయ్యేదా? నీతోటి అయ్యిందా రైతులను ఒప్పించేది? నువ్వు ఎంపీగా ఉన్నా ఏమీ చేయలేకపోయినా ఉట్టిగా సిద్దిపేట నాయకుల దగ్గర చేతులు కట్టుకొని కూర్చున్నావు తప్ప మల్లన్న సాగర్ దాంట్లో నీ పాత్ర ఏందో చెప్పు. మల్లన్న సాగర్ నిర్మాణంలో నీ పాత్ర ఏందో చెప్పు. మల్లన్న సాగర్ నిర్మాణం అయ్యిందంటే మీతోటి కాలే. ముత్యం రెడ్డి గారు రైతులను ఒప్పించి ఆనాటి ముఖ్యమంత్రిని ఒప్పించి 12 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ముత్యం రెడ్డి గారిది. ముత్యం రెడ్డి గారు ఆ రోజు రైతులను ఒప్పించి 12 లక్షలు ఇప్పకపోతే ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరగకపోయేది. మరి ఎవరు నిర్మాణం చేసినట్టే ప్రభాకర్ రెడ్డి? నీ పాత్ర ఏముంది? ఏముంది నీ పాత్ర? ఏమీ లేదు. కాళేశ్వరం నువ్వు కట్టింది కూలిపోతుంది. ఎల్లంపల్లి మిడ్ మేనర్ నుంచి అది కట్టిన ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నీళ్లు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల నీళ్లు ఉన్నాయి తప్ప నువ్వు చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. ఆనాడు ముత్యం రెడ్డి గారు లేకపోతే ఆ నిర్మాణమే కాకపోవడం. మీరు 6 లక్షలు 3 లక్షలు